హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. చాలామంది కూడా మడమ నొప్పులు అనేది కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఆ మడమ నొప్పులు ఏముందులే అని తీసి పారేసి నా సందర్భాలు కూడా ఉంటాయి. కానీ అవి చాలా వరకు మరి వేరే ఒక రోగాలకు కూడా కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. మరి అవన్నీ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మరి వాటికి తగిన మరి పరిష్కారాలు అనే దాని గురించి కూడా ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్ యొక్క డాక్టర్ ఆరోగ్యరత్న మాచాని రాఘవేంద్ర గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. మడమ నొప్పుల గురించి మనం వింటూ ఉంటాము. ఏముందిలే అని చెప్పి తీసి పారేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ దానివల్ల ఫ్యూచర్లో అవి కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్కి లీడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అసలు మెయిన్గా ఈ మడమ నొప్పులు ఎందుకు వస్తుంటాయి సార్? మడమ నొప్పులు ముఖ్యంగా ఎక్కువసేపు నించోవడం ద్వారా, కొంచెం ఒబిసిటీ, వాళ్ళు ఎక్కువగా వెయిట్ ఉంటారు, అలాంటి వాళ్ళు గట్టిగా ఉన్న నేలపైన నించోవడం, ఎక్కువసేపు ప్రొలాంగ్డ్ చాలాసేపు నించొని చేసే పనులు ఉంటాయి, అలా చేయడం వాళ్ళకు. తర్వాత ఇంకా హై హీల్స్ వాడే వాళ్ళకు, ఫుట్వేర్ గట్టిగా ఉంటుంది కింద సోల్, అటువంటి ఫుట్వేర్ వాడిన వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు ఈ మడమ నొప్పి రావడం జరుగుతుంటుంది. దాంతోపాటు ఎప్పుడైనా సడన్గా నడిచేటప్పుడు, ఎగరడం చేసినప్పుడు కాలుకు ఏదైనా గుచ్చుకోవడం లాంటిది, రాయి కానీ గట్టిగా ఉన్న వస్తువు ఏదైనా కానీ గుచ్చుకుంటే ఈ మడమ నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కింద వాపు రావడం జరుగుతూ ఉంటుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా ఉదయం పడుకొని లేవగానే ఒక 5-10 నిమిషాలు నడవలేరు. ఆ నొప్పికి చాలా కష్టంగా ఉంటుంది, అడుగులు వేయలేరు అసలు. మళ్ళీ కష్టంగా దేనైనా పట్టుకొని నడిచి ఒక 5-10 నిమిషాల తర్వాత కొంచెం నొప్పి తగ్గడం, ఇంకా నడవగలరు. ఇలా జరుగుతూ ఉంటుంది. లేదంటే ఎక్కడ కూర్చొని ప్రయాణాలు చేసినప్పుడు, కూర్చొని ఏదైనా టీవీ చూడడమో ఏదో వర్క్ చేసుకున్న తర్వాత లేచి నడవడం, అలా చేసినప్పుడు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానమైన లక్షణాలు ఇవి. నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది, కాలు కింద పెట్టనియదు అసలు. అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా పాస్ అవ్వకపోవడము, అంటే రిలాక్స్ మోడ్లో ఉన్నప్పుడు దానివల్ల కూడా అవకాశాలు ఉంటాయి కదా? దానివల్ల కూడా అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడము, వాపు రావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు మనం ఎక్స్రే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు నొప్పి ఎక్స్రే తీసి చూసినప్పుడు వాళ్ళకి ఏముంటుంది, కింద స్పర్ కొంచెం ఎముక పెరిగి ఉండడము, కింద వెనకాల వాపు రావడము, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత మనం ఏం చేయాలి, పేషెంట్కు ఎక్స్రే తీయడము, వాళ్ళకు ఎక్కడెక్కడ నొప్పి ఉంది, పాదం కింద ఉందా లేకపోతే వెనకలు ఉందా, ఇది చూసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది. అలాగా సార్, మన రాఘవేంద్ర స్పైన్ అండ్ బల్జ్ సెంటర్లో యూజువల్గా ఈ మడమ నొప్పులకు ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు సార్? ఈ మడమ నొప్పులకు స్పెషల్గా డ్రై నీడిలింగ్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఆ నీడిల్స్ని ఇన్సర్ట్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ను క్లియర్ చేసి పంపించడం జరుగుతుంటుంది. ఈ నొప్పి ఎక్కువగా మందులు వాడినప్పుడు తగ్గడం, మళ్ళీ తర్వాత రావడం, ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ మడమ నొప్పి దీర్ఘకాలంగా ఉన్న టైంలలో సో దీనికి మనం ట్రీట్మెంట్ అనేది ఎన్ని నెలలు ఇస్తాము? అంటే ఈ ఫ్రీక్వెంట్ ఎన్నిసార్లు అంటే ఇన్ని రోజుల ప్రకారం రావాలి అని అంటుంటారు కదా, సో ఇలా ఎలా ఉంటుంది, ఏంటి ప్రాసెస్? ట్రీట్మెంట్ జనరల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి చేసి ఇంటికి పంపించి రెస్ట్ ఎక్సర్సైజ్ చెప్పి వెంటనే పంపించడం జరుగుతుంది. అడ్మిషన్ ఏముంటుందో, డే కేర్ ప్రొసీజరే, ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. తర్వాత మళ్ళీ 15 days కానీ 10 days కానీ వాళ్ళ పరిస్థితిని బట్టి నేను చెప్తాను. అప్పుడు మళ్ళీ అలాగా 3-4 times రావాల్సి ఉంటుంది. ఒకవేళ తొందరగా తగ్గినట్టయితే కనుక ఆపేసేయచ్చు. తర్వాత పేషెంట్కు కొంచెం ఎక్సర్సైజ్ చెప్పడం, జాగ్రత్తలు చెప్పడం, ఫుట్వేర్ చేంజ్ చేయడం, ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతుంది. మనం చేసే ప్రాసెస్లో మడమ దానికి సంబంధించి చేసే ప్రాసెస్ అది సూదులతో చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు మనకు సేఫ్గా అనుకోవచ్చు? ఈ ట్రీట్మెంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నీడిల్స్ అంటే స్టెరైల్ నీడిల్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రెష్ నీడిల్స్, ప్యాక్డ్ ఉంటాయి నీడిల్స్, అవి స్టెరైల్గా ఉంటాయి. సో ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనం ఫ్రెష్ నీడిల్స్ తీసుకొని ట్రీట్మెంట్ చేసి మళ్ళీ తీసి దాన్ని పడేయడం జరుగుతుంది. ఒకరికి వాడింది ఇంకొకరికి వాడే అవకాశాలు ఉండవు. దాన్ని వెంటనే డిస్పోజ్ చేసేయడము, మళ్ళీ
అదే పేషెంట్కి మళ్ళీ ఇంకా ఫ్రెష్ నీడిల్స్ తోటి ట్రీట్మెంట్ చేయడము ఇలా జరుగుతుంది. దీనిలో మనం కట్ చేయడం లేదు, బ్లడ్ లాస్ ఉండదు. చిన్న నీడిల్, చిన్న ప్రిక్ కాబట్టి హెయిర్ లాగా ఉంటాయి నీడిల్స్, అవి బ్లడ్ కూడా ఏమి రాదు. కాబట్టి ఇది చేసి వెంటనే పంపించడం జరుగుతుంది. చాలా వరకు పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కొంతవరకు నొప్పి తగ్గి వెళ్ళిపోవడమే చూస్తూ ఉంటాం. 10%, 20% బెటర్గా అనిపిస్తుంది వాళ్ళకు. నార్మల్గా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఈ మడం నొప్పులకు టాబ్లెట్స్ ఇంకా తీవ్రంగా ఉంటే వాళ్ళకు ఆ పర్టికులర్ పార్ట్లో కూడా సర్జరీస్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎస్, అలా సర్జరీ సజెస్ట్ చేసిన వాళ్ళను మీరు ఎంతవరకు ట్రీట్ చేసి వాళ్ళను బాగు చేశారు సార్? జనరల్గా సర్జరీ అని సజెస్ట్ చేసిన వాళ్ళు వస్తూ ఉంటారు, పెయిన్ తోటి వస్తూ ఉంటారు. అది సర్జరీ వరకు వెళ్ళిందని తెలియని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఎలాగున్నా వచ్చిన వాళ్ళకు ఇంత పెయిన్ ఉంది, వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి వీలైనంత వరకు త్వరగా తగ్గించడానికే ప్రయత్నం చేస్తాం అనమాట. ఎంత నొప్పి ఉన్నా కూడా రావచ్చు, ట్రీట్మెంట్ చేసి తగ్గించవచ్చు. అలాగా ఈ డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా. ఇలాంటి ట్రీట్మెంట్ అనేటప్పటికీ ప్రతి ఒక్కరి మైండ్లో వచ్చే ఆలోచన ఏంటంటే, సో కాస్టింగ్ కానీ ఎలా ఉంటుంది, సో ఇదేమన్నా అంటే కొత్త రకమైనది కదా అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారనమాట. అలాంటి ప్రశ్నలు ఎవరికైనా వచ్చాయంటే వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? కాస్ట్లీ ప్రొసీజర్ ఏం కాదు, డే కేర్ ప్రొసీజరే ఉంటుంది. వచ్చి మీరు మినిమం టెస్ట్స్ ఉంటాయి, ఎక్స్రేస్ కానీ, మోస్ట్లీ ఎక్స్రేసే సరిపోతాయి ఈ హీల్ పెయిన్కు. ఎక్స్రే 500-600 ఉంటుంది అంతే. అది చేసుకొని తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసి వెంటనే పంపించడం జరుగుతుంది. నాట్ వెరీ మచ్ కాస్ట్, ఎక్కువ ఏముండదు, తక్కువలోనే ఉంటుంది. ఇలా మీరు ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళకు మందులు సజెస్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటుందా? మందులు అంటే వాళ్ళకు కొంచెం వాపు ఉంటుందని చెప్పాను కదా. అవును. ఆ మందులతోటి ఆ వాపు తగ్గడానికి కొద్ది రోజులు మా దగ్గర ఉన్న స్పెషలిస్ట్ని సంప్రదించి వాళ్ళకు అడ్వైజ్ ఇప్పించి మందులు రాపిచ్చి పంపించడం జరుగుతుంది. కొద్ది రోజులు వాడి ఆ వాపు తగ్గిపోయాక మళ్ళీ మందులు ఆపిచ్చేసి ట్రీట్మెంట్ మళ్ళీ వచ్చినప్పుడు చేయడము, తర్వాత వాళ్ళకి ఎక్సర్సైజ్ చెప్పడము, రెస్ట్ చెప్పడము, ఫుట్వేర్ మార్చడము, ఏమన్నా సరిగా లేకపోతే కనుక అడ్వైజ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. మడమ నొప్పులు వచ్చాయంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చి వాళ్ళు వాడే ఫుట్వేర్ మెయిన్ ప్రాబ్లం ఉంటుంది కదా. మెయిన్ కొంతవరకు ఎస్, దాని నుంచి ఎక్కువగా ఉంటుంది. అది గట్టిగా ఉంటే కనుక ఉంటుంది, లేకపోతే మంచి ఫుట్వేర్ కాకుండా ఎక్కడో బయట జనరల్గా తీసుకోవడం, అది తీసుకున్నప్పుడు మెజర్మెంట్స్ కొంచెం అలైన్మెంట్ సరిగా లేకపోయినప్పుడు కూడా ఇలా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం పోతుంది. ప్రాబ్లం పోయాక ఎక్కడ దేని నుంచి వచ్చింది, ఎందుకు వచ్చిందో చూసుకొని దాన్ని కరెక్ట్ చేస్తే ఇంకా మళ్ళీ రాకుండా ఉంటుంది, అంతే. కానీ ఇదొక డిఫరెంట్ అండ్ చాలా మంచి ప్రొసీజర్ సార్. ఏంటంటే సర్జరీ వాటికి పోకుండా మన శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జీ సెంటర్లో ఇలాంటి మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారంటే చాలామంది కూడా చూసిన తర్వాత మరి కన్సల్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఏంటంటే సర్జరీలు అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, అలాంటి వాళ్ళకి ఇది ఒక వరమనే చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. ఎవరికైనా కానీ మడమ నొప్పి దీర్ఘకాలంగా ఉంది అని అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మరి శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జీ సెంటర్కి వచ్చి మరి ఇక్కడ రాఘవేంద్ర గారు కూడా మరి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు కదా. సో దానికి తగ్గట్టు మీరు ఫాలో అయ్యారంటే మాత్రం మీ మడమ నొప్పిని కూడా మీరైతే పోగొట్టుకోవచ్చు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.